ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. చిన్నపిల్లలు అటు ఇటు అల్లరి చేయకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన నామంలో, పవిత్రమైన నామంలో కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ అలాడ్ అందరికీ. అందరు బాగున్నారా? ఓకే. మరి ఈరోజు నేను వాస్తవంగా లేటుగా రావటం ఏంటంటే, బరాబర్ 12 గంటలకు వస్తామమ్మా, మీరు అలాగే నడిపిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇంకొక ఆరాధన దేవుడు దయచేశాడు మనకు. కాబట్టి అప్పలపేట ప్రాంతాన్ని నడిపించి మరి ఇక్కడ వాక్యం చెప్పి అందరినీ ప్రార్థన చేసి రావడం జరిగింది కనుక దేవుని స్తోత్రం. మరి మీరు కూడా త్వరగా ఆరాధగే రీతిగానే ప్రభు కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని ముందుకు త్వరగా సాగుదాం. ఈరోజు దేవుడు వాక్యం, దేవుని స్తోత్రం, దేవుడు మన భారమును తొలగించేవాడు. ఏంటిదంట? మన భారమును, మన దేవుడు మన భారమును తొలగించేవాడు. అందరు చెప్పండి మాట. దేవుడు మన భారమును తొలగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో భారంతో ఉన్నామంట, బాధ్యతతో ఉన్నాం, చాలా భయంకరమైన పెద్ద పాపంతో ఉన్నాం. పాప భారమును మోసి తొలగించే శక్తి ఎవరికి ఉంది ఈ లోకంలో అని అంటే ఎవరికి లేదంట. యేసుక్రీస్తు ప్రభుల ఒక్కరికి మాత్రం తప్ప ఈ లోకంలో ఎవరికి భారము తొలగించే ఒక శక్తి, ఆధిక్యత ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. మనుషుల పాపమును విరుగుడు యేసు రక్తం. ఆ యేసు రక్తం ద్వారానే మన పాప భారాన్ని తొలగించాడు మన దేవుడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు వాస్తవంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి చాలా సంబరాలు కొనసాగుతున్న సందర్భాలు. ఈరోజు 26 జనవరి, ఈరోజు మనకు ఆదివారం వచ్చింది కదా. ఎంత ధన్యులమో. అప్పలపేట ప్రాంతంలో అందరికీ ఒక స్టిక్కర్ ఇచ్చి, వాళ్ళతో పాటు కూడా ఈ పాట పాడించి, వాళ్ళకు మనిషికి ఒక 3 చాక్లెట్లు ఇచ్చి ఆరాధన చేయించి చాలా చక్కగా. ఎందుకంటే ఇది మనం బయట జెండా ఎగిరించడం కాదు కానీ దేవునిలో సంతోషించే రోజు అనమాట. కాబట్టి మీకు కూడా స్టిక్కర్ వచ్చింది అనుకుంటాడు. దేవుని స్తోత్రం. మన భారతదేశాన్ని గౌరవప్రదంగా మనక సింబల్ అది. దేవుని స్తోత్రం. ఈ ఒక్క రోజులో దేవునికి సన్నిధిలో మనం ఇది పెట్టడం తప్పేం కాదు కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. ఏవేల గ్రంథంలో ఒక మాట రాయించాడు కదా, 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చూస్తాం అక్కడ. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములను చేసేను. ఏం చేశానంట? యెహోవా గొప్ప కార్యములను చేసేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా గొప్ప కార్యములను చేసేను. చెప్పండి అందరూ. యెహోవా గొప్ప కార్యాలను చెప్పాలి గట్టిగా అందరూ. యెహోవా గొప్ప కార్యాలను చేసేను. ఏం చేసేను? గొప్ప కార్యాలను చేసేను. సండే స్కూల్ పిల్లలకు చెప్తున్నట్టుగా అయిపోతుంది మీకు కదా పదే. దేవుని స్తోత్రం. చురుకుగా దేవుని సన్నిధిలో చాలా చురుకుగా జీవించాలి. ఈ సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. దేశమా భయపడక సంతోషించమని. ఈ రోజులలో చాలామంది జీవితాలలో సంతోషం లేక, ఆదరణ లేక, సమాధానం లేక, సంతోషాలు లేక ఎంత భయంకరంగా దిగజారిన ప్రజలు ఉన్నారో. కనుక ఈ ప్రపంచం ఎక్కడ చూసినా, ఏ ఇంటికి పోయి అడిగినా, ఏ ఇంట్లో పోయి అడిగినా ఏ భారం ఉందంటే చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారం, చాలా భారం. అప్పుల భారం కాక ఆర్థిక భారం, మనిషికి ఒక భారం. ఇంట్లో శాంతి సమాధానం లేక, ఆదరణ లేక, నెమ్మది లేక, కొంతమంది తాగి కుటుంబాన్ని చిల్లచెదారం చేసేవారు. కనుక దేవుని స్తోత్రం. అటువంటి వారిని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే నిజంగా తన అమూల్యమైన రక్తం ఇచ్చి అంత గొప్పగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమకు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తున్నాను. మన దేశం ఏమాత్రమును స్వస్థత లేదంట. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. మనము ఒక్కొక్కరి ఇంటికి పోయి గమనించి చూస్తే షుగర్ ఉండవచ్చు, బీపీ ఉండవచ్చు కదా,
రకరకాల క్యాన్సర్ ఉండొచ్చు, క్యాన్సర్ లేని ఇల్లు. ఇప్పుడు బీపీ షుగర్ లేని ఇల్లు లేదనుకుంటా. ప్రతి గృహాలలో ఏముంది? బీపీ షుగర్. ప్రతి గృహానికి బీపీ షుగర్ ఉంది తప్పనిసరిగా. కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందంట. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్. ఇష్టపడతారా ఎవరైనా? ఒక సమయంలో ఇంటికి ఒక కుష్ఠోలు ఉండే, ఒక సమయంలో కొన్ని సందర్భాలలో ఇంటికి ఒక కుష్ఠోలు ఉండేట ఒక గతంలో. ఆ కుష్ఠితనాన్ని దేవుడు ఏదో ఒక రీతిగా తీసేశాడు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? షుగర్ బీపీ లేని గృహాలు లేవంట. అందుకనే దేవుని స్తోత్రం. రాబోయే దినాలలో ఒకవేళ దేవుడు కరుణిస్తే మన మీద దేవుడు ఆధారపడి మన ప్రార్థన వైపు దేవుడు చూస్తున్నాడు. ఈ భారతదేశాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా, అంటే ఏ రోగము లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఏ భారం లేకుండా దేవుడు కాపాడాలని ప్రస్తుతం వస్తున్న క్రైస్తవుల ప్రార్థనకి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తగ్గించుకొని నా వైపు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను నేను వింటాను అన్నాడు. చిన్న ప్రార్థన చేస్తే చాలు, బలహీనంగా ఉన్న వాళ్ళ కొరకు, బాధలలో ఉన్న వాళ్ళ కొరకు. అందుకనే ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన, వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అన్నాడు. ఎవ్వరికి స్వస్థత లేదంట, అందరూ. అందుకనే ఎక్కడ చూసినా బలహీనత, పచ్చి పుండ్లే. దేవుని స్తోత్రం. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 6వ వచనాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెందుకు ఇంకా కొట్టబడుదురు? ప్రతి వారి నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనాను లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అవై ఉండలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి గుండె అంట. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, గుండె చెదిరిన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన బాగు చేసే దేవుడికి స్తోత్రం. మనము దేవుని మందిరానికి వచ్చే, చర్చికి వచ్చే వారికి కొన్ని సందర్భాలలో ఇటువంటి కొన్ని శాపకరమైన రోగాలు వాస్తవంగా ఉండవద్దు అని మనవి చేస్తున్నాను. మన దేవుడు మన ప్రార్థనను విని మన మీద వచ్చే యొక్క శాపం అనే దుర్గతాన్ని తొలగించి స్వస్థపరచడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు 5వ వచనంలో? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకా కొట్టబడుదురు. ఫస్ట్ ఏం చేస్తున్నారు ప్రజలు? దేవుని మీదనే ఏం చేస్తున్నారంట? తిరగబడుతున్నారు. దేవుడు ఎవరు అంటున్నాడంట. ఇంకో మాట చూడాలంటే, అన్యజనులు అంట దేవుని ఏం చేస్తున్నారంట? దేవుడే లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అందుకని నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతి వారి నడినెత్తి వ్యాధి గల దేవుడెను, ప్రతి వారి గుండె బలహీనమైను. ప్రభునామానికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి గుండె హార్ట్ అటాక్ అంటే గుండె ఆగిపోయిందని చెప్పి ఎన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంటారో ఐసీయూలో, తర్వాత కొన్ని పెద్ద హాస్పిటళ్లలో లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పర్మిషన్ లేకుండా గుండె ఆగదు. దేవుడు ఆగిపోమన్నప్పుడు ఆగకుండా ఉండటానికి అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనిషి బతుకు ప్రాణం, మనిషిలో ఉన్న ప్రాణాన్ని ఎవరి ఆధీనంలో ఉందంట? దేవుని ఆధీనంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని స్తోత్రం కలుగును. దేవుని మీద ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. దేవుని దగ్గర ఎంతో తగ్గించుకొని ప్రభుతో మనము సావాసం చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి. తగ్గించుకొని నిలువు మోకాల మీద ఉండి నిలబడి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా ఇంటి మీద వచ్చే శాపాన్ని తీసివేయి, మా పిల్లల మీదకి వచ్చే శాపాన్ని తీసివేయి, నా గుండె మీద వచ్చే శాపాన్ని తీసివేయి, నా తల మీద వచ్చే శాపాన్ని తీసివేయి. నన్ను దర్శించుము, నన్ను చక్కగా ఈ ప్రాంతంలో, ఈ ప్రజల మధ్యలో నేను క్షేమకరంగా ఉండునట్లు నన్ను శుద్ధీకరించి కడుగు అని ప్రభువులు మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటుకు బదులు ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. మన దేశం పేరు పెట్టాడు, కానీ మన ఇక్కడ కూర్చున్న ఎవరి పేరు పెట్టలే దేవుడు కదా. మన దేశం పేరు పెట్టాడు, మీ దేశాన్ని స్వస్థపరుస్తా అన్నాడు. మన దేశంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి చెప్తారా? మన దేశంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి? ఎయిడ్స్ వ్యాధి ఎక్కడో ఉండే అమెరికా, కానీ ఇక్కడ కూడా అంటుకున్నది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత గుండె జబ్బు ఉంది, క్యాన్సర్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది.
అది కరోనా కూడా ఉండే, అది అప్పుడప్పుడు వస్తుంది, దానికి ఇష్టమైన కూడా వస్తుంది, ఎప్పటికి రాదు అది. ఎందుకంటే నా ఆడబిడ్డలను నేను చూసిపోతా అని చెప్పి అప్పుడప్పుడు వస్తుంది, తల్లిగారింటికి వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నిత్యము తిరగబడుచున్నారు. ఎవరి మీద? దేవుని మీద. ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటిదంట? మనము తిరుగుబాటుతనం దేవుని దగ్గర మనము అస్సలు చేయకూడదు. తిరుగుబాటు చేయకుండా, ప్రభా మా ఇంటి వారి గుండెను ముట్టు. గుండె ఎవరి ఆధీనంలో ఉందంట? ప్రతిరోజు కొట్టుకోవాలి. ఎన్నిసార్లు కొట్టుకోవాలి? కొట్టుకునేదేదో ఎన్నిసార్లు కొట్టుకోవాల్సిన గుండె అమ్మా? గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి? నిమిషానికి 60 నిమిషాలు, 60 సార్లు కొట్టుకోవాలి. 60 నిమిషానికి ఒకటి కదా. కనుక దేవుని స్తోత్రం. నిమిషం కొట్టుకోవాలి, నిమిషం కొట్టుకోవాలి, నిమిషం. ఇంకొక మాట చెప్తున్నా, దేవుడు ఎంత అద్భుతకరుడో. మనం పడుకున్నా కానీ మన గుండె పడుకోదండి. చూసారా ఎప్పుడైనా? గుండె పడుకున్న వాళ్ళని చూసారా ఎప్పుడైనా? మనం పడుకున్న గుండె ఏం చేస్తూ ఉంటుందమ్మా? డాక్టర్ అమ్మ గారు ఏమైనా చెప్తాడు అప్పుడప్పుడు సూదుల గురించి? అసలు ఆ సూదులు ఎట్లా పెట్టాలో కూడా తెలుసా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గుండె చెదిరిన వారిని దేవుడు ఏం చేస్తాడని చెప్పండి? మన దేవుడు బాగు చేసేవాడు. అందుకని యెషయా గ్రంథంలో 15వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం అంటాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరెలా ఇంకా కొట్టబడుదురు? ప్రతి వాడి నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నది, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం లేదంట? కొంచెమైనా స్వస్థత లేదు. దేవునికి స్తోత్రం. కొంచెమైనా స్వస్థత లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత లేని కుటుంబానికి, బలహీనంగా ఉన్న ప్రదేశానికి ఒక్కరి పేరు చెప్పలే, ఇద్దరి పేరు చెప్పలే, మనం ప్రతిరోజు ఏం చేయాలంట? మన భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. మీ దేశాన్ని స్వస్థపరుస్తా అన్నాడా? మీ ఒక్క ఊరిని స్వస్థపరుస్తా అన్నాడా దేవుడు? దేవుని ఆత్మ తాగితే దేశం మారిపోతే ఈ క్షణాలలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కదా? దేవుని ఆత్మ తాకితే, నిమిషాలలో దేవుని ఆత్మ తాకితే దేశాలే మారిపోతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటిది? దేశమా ఏం చేయవద్దన్నాడు? దేశమా భయపడకండి. దేనికి భయపడొద్దు? క్యాన్సర్తో భయపడకండి, వ్యాధితో భయపడకండి, ఎయిడ్స్తో భయపడకండి. భయపడకండి అంటే భయం లేకుండా దాని జోలికి పోవటమా? దేవుని స్తోత్రం. పాపం చేస్తే ఎయిడ్స్ వస్తుంది, అవునా? పాపం చేస్తే ఎయిడ్స్ వస్తుంది. ఆ ఎయిడ్స్ని తరమిగొట్టే దేవాది దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఉంటే ఏది మన దగ్గరికి అది రాదు. కనుక దేవునికి భయపడదాం. కనుక దేవునికి స్తోత్రం. దేవునికి భయపడి, ప్రభువుని భయపడి. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, దేవునికి స్తోత్రం, మీరు అపవాదిని ఎదిరించండి, దేవుణ్ణి ఏం చేయమన్నాడు? దేవుణ్ణి భయపడండి అన్నాడు. అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం ఎవరికి భయపడాలి? దేవునికి లోపడాలి. దేవునికి లోబడి మనం ముందుకు సాగాలి. ఒక 5-6 విషయాల మీద నేను చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఏంటిదో ఒకసారి మీతో నేను ముందుకు సాగుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక 2-3 విషయాలు మీతో నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. ఒకటి, పనుల భారము నుండి. ఏంటంట? నెంబర్ 1, చాలా మంది జీవితం పాపంతోనూ శాపంతోనే ఉందని చెప్పాను కదా. భయంకరమైన అరికాలు మొదలుకొని నడినేతి వరకు ఏం లేదు, కొంచెమైనా స్వస్థత లేదంట. కనుక నెంబర్ 1, పనుల భారము నుండి. దేవునికి స్తోత్రం. పనుల భారం నుండి మీకు నేను విడిపిస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో అంటున్నాడు అక్కడ. చూద్దాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యమును సఫలపరచును అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ పనుల భారమును ఎవరి మీద మోపాలంట? అమ్మా వింటున్నారా? మన పనుల భారం ఎవరి మీద ఉంచాలంట? అర్థమవుతుందా? ఎవరి మీద ఉంచాలి? అందుకనే ఇక్కడ భారంతో ఉన్నాం, పాప భారంతో ఉన్నాం, శాప భారంతో ఉన్నాం, అనేకమైన విషయంలో కొట్టమిట్లాడుచున్నాం. వ్యాధి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం కలిగి ఉన్నాం? కొంత కూడా
స్వస్థత లేకుండా ఉన్నాం. కాబట్టి మనకు స్వస్థత రావాలంటే ఏం చేయాలి చెప్పండి? నెంబర్ 1, పనుల భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. ఈ వ్యాధి, ఈ సమస్య, ఈ శోధన అంతా రాకుండా ఉండాలంటే నెంబర్ 1 మనము పనుల భారం యెహోవా మీద మోపాలి. చాలామంది అంటాడు, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదురుతుందా అంటారు చాలామంది. అంతేనా? పెట్టాలన్నా అంటే పెట్టవద్దా? అమ్మ చెప్పండి, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కుదురుతుందా అంటారు. కుదురుతుందా? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కుదురుతుందా? మీరు ఏమంటారు? ఎస్ ఆర్ నోనా? ఏంటి, దేనికి నో? గాలిలో దీపం పెట్టి దేవుడా? ఒక ఆయన అంటాడు, దేవుడు చేసేది దేవుడు చేయాలి, మనం చేసేది సరే. నువ్వు చేసేది ఏం చేస్తావు చెప్పు నాకు ఒకసారి. ఎంతమంది గుండె నాపుతావు చెప్పు? డాక్టర్ వల్ల కూడా కాలే, లక్షలు తీసేసుకొని తర్వాత సేవ అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమంటాడు? వచ్చి దగ్గరికి పిలిపించి, సారీ అండి, ఇట్లా ఇట్లా అద్దం తీసి, సారీ అండి, మేము చేసే ప్రయత్నం చాలా, దేవుని స్తోత్రం, అంతేనా? చేసే ప్రయత్నం చాలా చేశాం కానీ ఆమె చనిపోయిందండి అట్లా అంటారు మెల్లగా కదా. అదే తీసుకుపోయినప్పుడు బతికించడానికి తీసుకుపోయేటప్పుడు, స్పాట్లో తీసుకుపోయినప్పుడు ఏమంటారు? మా భారం, మా బాధ్యత, కానీ ఐసులో అది ఇది హడావిడి చేస్తారు. ఎందుకంటే హడావిడి ఎందుకు చేస్తారు చెప్పండి? డబ్బులు కట్టడానికి. డబ్బులు కట్టడం అంతా టోటల్గా కంప్లీట్గా అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? సారీ అండి, చేసేది మేము చేశాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద. నీకు స్వస్థత శీఘ్రంగా రావాలంటే మన భారం ఎవరి మీద మోపాలంట? అందుకని మీరు చాలా ధన్యులు. రోజు తోట ఏరిపోయేవాళ్ళు ఈరోజు ఆగిపోయారు. దేవుని స్తోత్రం కలుగుగాక. మీ పనుల భారాన్ని, అంటే పని ఉంది కానీ భారం ఎవరి మీద వేశారు? దేవుని మీద వేశారు. నేను అమ్మగారు కూడా ఫస్ట్ దేవుని సన్నిధిలో ఆరాధన చేసి, ఆమె కూడా ఈరోజు మంచి ప్రార్థన చేసింది. వాడబడ్డాం. ఒక వంతు ఇంకో చోట అప్పచెప్పాను ఆమెకు. దేవుని స్తోత్రం. నేను ఇటు వచ్చేసిన. మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర ఉంది. దేవుడు వాడుకుంటున్నాడు విరామం లేకుండా. అప్పలపేటలో వాడుకుంటున్నాడు, మీ మధ్యలో వాడుకుంటున్నాడు, గృహ కోడికలో వాడుకుంటున్నాడు, తర్వాత పిల్లి ఉన్నది, పిల్లిలో కూడా దేవుడు వాడుకుంటాడు. వాడుకునే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఏ రోజు కూడా పిలిచిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పిలిచిన వాడు పని. ఇప్పుడు తోట ఎరబోయినోడు, మీరు తోట ఎరబోతారు, ఇట్లా కూర్చుంటే కుదురుతుందా? కావాలి, పని చేయాలి. నన్ను కూడా పిలిచాడు దేవుడు, నన్ను కూడా ఆయన పనిలో పిలిచాడు కాబట్టి పని చేయించుకుంటున్నాడు. ఆగకుండా మానకుండా పని చేయించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఏం చేయాలంట? మన పనుల భారము యెహోవా మీద. నీ పనుల భారము ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపము అంటున్నాడు. అందుకనే ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నానండి. ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గుర్రం మీద గుర్రం సవారీ చేసుకుంటూ బండి దూరుకొని పోతా ఉన్నాడు. ఒక ఆయన పోతా ఉంటే ఒక ప్రాంతంలో ముసలమ్మ పేద మూట నెత్తిన పెట్టుకొని పోతా ఉందంట. ఆగి పాపం ఆ ముసలమ్మను చూసి ఈ బండి అయినా ఆగి ఏమన్నాడో తెలుసా? హల్లెలూయా అను తమ ఓడి పార్లర్ ఓటు పరచగలజా పాథాస్ పాచథాస్ उठो को काय तुम उठा స్తోత్రం छोड़ दो స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దయచేసి విషయాన్ని గమనించండి. ఆ బండి మీద ఆ పోతున్న ఆ వ్యక్తి ఆపేసి ఏం చేశాడో తెలుసా? మీరు కూడా రండి అని ఎక్కించాడట ఆ ముసలమ్మను. ఆ ముసలమ్మ మూట ఎత్తుకొని బండి ఎక్కేసింది. ఈ బండి అయినా పోతూనే ఉన్నాడు. ఆ బండి అయినా పోతున్నప్పుడు తర్వాత నెత్తి మీద అయినా పెట్టించుకొని ఇట్లాగే బండి మీద ఇట్లాగే కూర్చున్నట్ట. ఆ బండి అయినా వెనక తిరిగి చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, మీ మూట మీరు దించలేదా అంటే, ఏది అయ్యా, నీ బండి నన్ను ఏడ మోస్తుంది, నీ బండి నన్ను ఏడ మోస్తుంది, నా మూట నేడ మోస్తుంది అని అంట. ఈ ముసలం ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతం? బండి మీదనే ఉంది కదా. ఆమె బండి మీదనే ఉంది, ఆమె మూట కూడా. కానీ మాట్లాడే మాట ఎక్కడ చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట చూస్తే పన్నుల భారము నుండి మనలను విడిపిస్తాడంట. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆదుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
మన దేవుడు నిజంగా మన భారమును ఆదుకునేవాడు, మన బాధ్యతను ఆడుకునేవాడు. మన భారాన్ని వాడుకునేటట్టు ఆయన చేతిలో మనం పడాలి. అందుకని జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో అర్హుదు అంట. ఎంత చెప్పండి, అందరు చెప్పండి మాట. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత అర్హుదు. ఎంత? ఎవరి చేతిలో? మనమందరం ఎవరి చేతిలో ఉన్నాం? జీవము గల దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండో విషయం చూస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక, అపరాధ భారము నుండి. అందరు చెప్పండి, ఏ భారము? అపరాధ భారంలో ఉన్నాం. అందుకనే ఇక్కడ పైన ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఏం చేయమన్నాడు? తమను తాము తగ్గించుకొని నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తా అన్నాడు. అందుకనే ఈ భారతదేశంలో ఏ భారం ఉంది చెప్పండి? అపరాధ భారం. అందుకనే మనము ప్రభు పల్లారాధన తీసుకునే సమయంలో ఏమని పాట పాడదాం? అపరాధిని యేసయ్యా కృప చూపిపోమయ్యా. ఏంటంట? అపరాధం అంటే కుదటపడని భయంకరమైన అపరాధులంగా, దేవునికి దురస్తులముగా, దేవుని సన్నిధిలో దేవునిని దూషించే వారముగా, పాప నిందలతో, పాప భారముతో, భయంకరమైన భారముతో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, దీనికి స్తోత్రం కలుగును గాక, అపరాధ భారము నుండి తొలగించేవాడు. యెషయా గ్రంథం 24:20 అంటున్నాడు, భూమి విత్తలేని మనం తూలుచున్నది, పాకలేక ఇటు అటు ఉడుచున్నది, దాని అపరాధము మీద భారముగా ఉన్నది, అది పడి ఇంకాను లేవలేక భయంకరమైన వర్తమానికులు పారిపోవచ్చున్నారు, గుంటలో పడుచున్నారు, తప్పించుకున్న వారు ఒకరిలో చిక్కుకున్నట్టుగా ఉన్నారు. ఏంటంట? యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు అక్కడ? దేవుని స్తోత్రం. ఈ భూమి కూడా ఏమైపోయిందంటే చెప్పండి, భారం కలిగిపోయిందంట. భూమి మీద కూడా భూమి మత్తుని వలె భారం అయిపోయిందట భూమి. ఈ రోజులలో చాలా మంది ఈ ప్రపంచంలో భూమికి కూడా ఏమైపోయిందంటే బరువు అయిపోయినమాట ప్రజలు. ఎందుకు? నంబర్ 1, ఎవరి అంటే ఈ పాపం చేసే ప్రతి మానవుడు ఈ భూమికి ఏమైపోయాడంట? బరువు అయిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు నా బాధలు, నా సమస్యలు, నేను ఈ భూమికి కూడా ఏమైపోయాను? బరువు అయిపోయాను అంటారంట. దేవునికి స్తోత్రం. బలహీనుడు, రోగి, మూలకు పడేవాడు, ఆ వ్యక్తి కూడా ఏమైపోతాడంట? బరువు అయిపోతాడంట. దేనికి? వాళ్ళ ఇంట్లోకి బరువు, మంచానికి బరువు, ఇంటికి బరువు, భూమికి కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లేస్కి కూడా, ప్లేస్ లేకుండా అక్కడ భూమికి కూడా ఏమైపోతాడంట? బరువు అయిపోతాడంట. భూమికి బరువు ఎందుకు అయిపోయాడు? మనుషుల అపరాధముల చేత. మనిషి అపరాధం ఏమైంది? ఎలాంటి చెప్పండి. మనిషి భూమి మీద తాగేటప్పుడు, ప్రతి మానవుడు తాగేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? కళ్ళు తాగేవాడు కావచ్చు, చాలా తాగేవాడు కావచ్చు, భూమి ఏం చేస్తారంటే భూమి మీద ఖచ్చితంగా మందు పోస్తాడు. అవునా కదా? అంటే ఫస్ట్ నువ్వు తాగు, తర్వాత నేను తాగుతా. ఫస్ట్ ఎవరిని పోపిస్తున్నారు? భూమికి. ఆ మాట చదవండి దయచేసి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 44:20 భూమి మత్తుని వలె. దేవునికి స్తోత్రం. చాలు. ఎలా అయిపోయిందంట? మత్తుని వలె. ఎవరు పోస్తే భూమి కూడా మత్తు అయిపోయింది. భూమి మీద ఉన్న మనుషుడు కూడా ఏమైపోయాడు? పాప భారముతో బరువు ఎక్కిపోయింది. స్తోత్రం. అందుకనే ఒక దైవజనుడు పాట పాడాడు, గుండె బరువెక్కిపోతున్నది, ఏంటంట? ప్రాణము సొమసిల్లుచున్నది. దేవుని స్తోత్రం. గుండె ఏమైపోయింది చెప్పండి? రోజుకి, నేటికి, నాటికి ఈ భూమి మీద మన గుండె ఏమైపోయిందంట? బరువు అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే గుండె బరువెక్కిపోయి, దేవునికి స్తోత్రం, భూమి ఏమైపోయిందంటే చెప్పండి? అపరాధ భారం నుండి భూమి మత్తు వలె కేవలము
తూలుచున్నది, కాలువ వలె ఇటు అటు ఊగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తు అయిపోయి ఈ ప్రపంచం అంతా ప్రజలు మత్తు. ఆడవాళ్ళు లేరు, మగోళ్ళు లేరు. కొన్ని ప్రాంతాలలో చూస్తే బీరి సీసాలు ముందట పెట్టుకొని లేడీసే పార్టీ చేసుకుంటూ ఉన్నారు కదా. ఎంత ఘోరంగా దిగజారిన పరిస్థితి. గుడంబ తాగుతున్నారు. మత్తు. భూమి ఏమైపోయింది చెప్పండి? మనుషుల పాపం, మనుషుల అపరాధం చేత భూమి ఏమైపోయింది? మనుషులు అక్కడ దూరం అయిపోతుందంట. అందుకనే ఒక ఆయన మాదాల రంగారావు ఒకసారి ఒక సమయంలో పాడాడు, కట్టే బట్ట బరువు అయిపోయే, బుక్కెడన్నం కరువు అయిపోయే, కారుల్లో ఉన్న తిరిగే తల్లికి ఏం బరువు అయిపోయింది చెప్ప. కారుల్లో ఉన్న తిరిగే తల్లికి కట్టే బట్టలే బరువు, కట్టుకున్న బట్టలే బరువు అయిపోయినట్ట. దేవుని స్తోత్రం కలుగును గాక. పట్టెడు బువ్వ కరువు అయిపోయిందంట. కనుక గుండె. అందుకనే దేవుని స్తోత్రం. నేను ఒక విషయాన్ని చెప్తున్నా, గమనించండి. ఒకసారి ఒక ఆయనకు మేము స్వార్థను ప్రకటించాం. క్యాన్సర్, గుండెలో క్యాన్సర్, ఎంత గడ్డ. ప్రార్థన చేస్తే పగిలిపోయింది. డాక్టర్లు చనిపోతారన్నారు. ప్రార్థన చేస్తే గడ్డ పలిగిపోయింది. తర్వాత ఎవ్వరి వల్ల కానీ చనిపోయాడు. ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చారు. ఆయన కలలో పోయాడంట. నన్ను ఎవరు బాగు చేయలేదు, డాక్టర్ కూడా బాగు చేయలేదు, నన్ను దేవుడే బాగు చేశాడు. దేవుడే బాగు చేసి దేవుడి చేత బాగుపడిన వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి? ఏవేల గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఏమంటున్నాడు అక్కడ? 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడకండి, సంతోషించి గంతులేమో, యెహోవా గొప్ప కార్యములు నీలో చేసి ఉన్నాడు. ఇటువంటి గుండె పగిలిన వ్యక్తిని బాగు చేస్తే ఏం చేయమన్నాడు? పాపం చేయమన్నాడా? గుండె బరువెక్కిన వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత సంతోషించమన్నాడా? ఇటువంటి సందర్భాలలో నువ్వు ఎక్కడైతే ఏ ఆరాధన మందిరంలో నువ్వు బాగుపడ్డావో ఆ ఆరాధన మందిర కేంద్రానికి ఒక బాష్ప బిందుగా మారిపోవాలి నీవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో బలమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి దేవుని సంఘం కోసం. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నేను రక్షించినప్పుడు నీ ప్రభు కొరకు నువ్వు కూడా ఎంతో ఒక గొప్ప పని చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 3వ విషయం చూద్దాం. వ్యాధి భారము నుండి. ఏ భారం నుండి? వ్యాధి భారం నుండి. వ్యాధి నిజంగా ఎంత భయంకరమైన వ్యాధి. తొలగిపోయిన తర్వాత, బాధలు పోయిన తర్వాత, దయ్యాలు పాడి విడిచిపెట్టిపోయిన తర్వాత, సంతోషం లేని సంతోషాలు, సందర్భాలు, ఆశీర్వాదాలు లేని సందర్భం నుంచి బయటపడిపోయిన తర్వాత దేవుని దగ్గర ఎలా ఉండాలో చెప్పండి? ఇంకా మత్తులై ఉన్నారు. భూమిని మత్తు చేస్తున్నారు. ప్రభును నమ్ముకొనే మత్తు చేస్తున్నారు. ప్రభు నమ్ముకొనే పాపం చేస్తున్నారు. ప్రభు నమ్ముకొని భారం అయిపోతా ఉన్నారు. ప్రభువుకు కరువు అయిపోతా ఉన్నారు. దూరం అయిపోతా ఉన్నారు. దేవునికి దగ్గర అవుతున్నారా? దేవునికి దగ్గర అవుతున్నారా? దయ్యానికి దగ్గర అవుతున్నారా? దయ్యానికి దూరం అవుతున్నావా? దేవునికి దగ్గర అవుతున్నావా? హల్లెలూయా. నేను కొన్నిసార్లు చెప్తా ఉంటాను. సికింద్రాబాద్లో ఒక స్టేషన్లో పోతా ఉంటే ఇక్కడ నుంచి ఒక ఆరన్ వస్తూ ఉంటుంది. ఏంటిది అది? హల్లెలూయా. పాత బండ్లు ఉన్నా, పాత బ్యాగులు ఉన్నా, పాత టిఫిన్ బాక్స్ ఉన్నా మీకు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే పాపానికి దూరం ఉండి దేవునికి దగ్గర అవుదాం. అందుకనే దేవుని స్తోత్రం కలుగును గాక. 3వది ఏమంటున్నాడు? వ్యాధి భారము నుండి దేవుడు ఏం చేయబోతున్నాడంట? నేటి వరకు నేను అదే యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో యోబు చరిత్ర రాయబడింది. ఇక్కడ యోబు గురించి కొన్ని విషయాలు చూస్తే చూడండి. నేటి వరకు నేను మొరడిచున్నాను, తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి మూలుగు కంటే భారముగానున్నది. తన వ్యాధి తనకు ఎట్లా ఉందంట? తన మూలుగు దేవుని సన్నిధిలో ఎలా అయిపోయాడంట? వ్యాధి పెద్దదా, మూలుగు పెద్దదా?
వ్యాధి వచ్చినోడు ఎలా ములుగుతూ ఉంటాడు? అందుకని యోబు గారు ఏమంటున్నాడు చెప్పండి, నా వ్యాధి కంటే ములుగే నాకు ఎక్కువ. హల్లెలూయా. మంచి పనికొల్లోడైతే చూడండి, రాకేష్ చూడండి, మంచి పనికొల్లోడైతే ఎంత పని చెప్పినా, ఎంత బలహీనంగా ఉన్నా కష్టపడి పరిగెత్తి పని చేస్తాడు. అదే పని దొంగడైతే వ్యాధి రాకపోయినా వ్యాధిని అడ్డం పెట్టుకొని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? కదా. ఇప్పుడు అట్లా ములుగేది చూడగానే ఏమంటారు చెప్పండి? అరే వారి జోలికి ఎందుకు పోతున్నావురా, ఆయనకు అసలు చేతనైంది లేదు. చేతనయ్యే వాళ్ళు పని చెప్తే వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఇట్లా ములుగుతారు చెప్పండి? అవా అయ్యా సచ్చినో మంచి మంచులు కొత్త నాకు కొత్తలేదు అవ్వా, దీన్ని ఏమంటారు చెప్పండి? రోగం కంటే పెద్ద మూలుగు. అంటే రోగం పెద్దదా, మూలుగుడు పెద్దదా? అందుకని యోబు గారు ఏమంటున్నాడు? వ్యాధి భారము నుండి నన్ను, దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, వ్యాధి భారము నుండి నన్ను తప్పించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి, నేటి వరకు నేను మురళిచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా ములుగు కంటే భారముగా నున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇళ్లకు మన వ్యాధి ఏమైపోవద్దు, భారం అయిపోదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని ఊర్లలో, కొన్ని కుటుంబాలలో పుష్టి వచ్చేస్తే ఆ ఇంటికి నిజంగా చాలా వ్యాధి కంటే ఘోరమైన బాధ. ఆ ఇంటికి ఎవరు సమానంగా ఎవరు రారు, మంచినీళ్ళు తాగరు, అసహించుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకనగా మన ఇంటికి, మన కుటుంబానికి, మన వంటికి ఇటువంటి బలహీనమైన వ్యాధులు రాకుండా ఉన్నట్లుగా దేవుని దగ్గర మనం ఎంతో నిష్ట కలిగి ప్రభు కొరకు పవిత్రం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కరెక్ట్. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? పనుల భారము. రెండోది అపరాధ భారము నుండి. మూడోది వ్యాధి భారము నుండి. నాలుగోది కరువు భారము నుండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మన దేశం గంతులేయాలి. అందుకనే దేవుని స్తోత్రం కలుగును గాక. మనము సంతోషించబడాలి. అందుకనే 2వ దినవృత్తాంతంలో ఏమన్నాడు? 2:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమకు తాము తగ్గించుకొని ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును నన్ను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. ఆ దేశంలో మనము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఏం చేయబడదాం?